మాతా శిశు మరణాల రేటును తగ్గించాలని ఉద్దేశంలోకి తీసుకుని కాంట్రాక్ట్ పద్ధతిలో 7,870 రూపాయల జీతాలు నిర్ణయించి జీబీకే ఈఎంఆర్ఐ సంస్థ ద్వారా మేము ఉద్యోగాలు నిర్వహించాం. ఆ తదుపరి 2022లో వైఎస్ఆర్ హయాంలో 500 వెహికల్స్తో 550 మంది డ్రైవర్లతో విధులు నిర్వహించాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు దాదాపుగా 10 సంవత్సరాలు పూర్తి అయింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా 7,870 రూపాయలతోనే మేము విధులు నిర్వహిస్తున్నాం. ఆనాడు 2019 కోవిడ్ సమయంలో కూడా మేము ప్రాణాలను లెక్క చేయకుండా మా విధులు నిర్వహించాం. కానీ ఆనాడు ప్రభుత్వం నుంచి ఎటువంటి గుర్తింపు కూడా మాకు లేదు. అదేవిధంగా ఈనాటికి కూడా 7,870 రూపాయలతో మేము విధులు నిర్వహిస్తున్నాం. దీనివల్ల మా కుటుంబాన్ని పోషించుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మమ్మల్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వచ్చే తదుపరి కాంట్రాక్ట్లోనైనా సరే మాకు కనీస వేతనాన్ని ఇప్పించి మాకు ఉద్యోగ భద్రత కల్పించి మమ్మల్ని ఆదుకుంటారని